శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 522వ పేజీలోని 36వ అధ్యాయం 12వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు. వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతుంటుంది. వారు దీనులను దుర్బలులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి సచరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరు జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు 15 రూపాయలు దక్షిణగా ఇవ్వు అని అడగగా అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతటా తాను 35 రూపాయలని ఇచ్చాడు. కానీ వాడిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి. బాబా, ఎందుకీ భేదం? స్నేహితులు ఇద్దరు జతగా వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు. రెండో వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటా మీరు ఒకరిని అడిగారు, ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించే అతనిని నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకొని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాడిని కాను అని అన్నాడు. శ్యామ, నీకు అసలు ఏం తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చినవారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా, సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏం అవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలను దేవుడికి అర్పిస్తానని మొక్కుకొని వేడుకుంటారు. భక్తుల్లో ముక్తులైన వారు నాకు ఎప్పుడు ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలు దేవునికి అర్పిస్తానని మొక్కుకొని తర్వాత మర్చిపోయాడు. 27వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి.